K2 న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మన్మోహన్ సింగ్కు తెలంగాణ అసెంబ్లీ నివాళి. మైక్రోసాఫ్ట్ సీఈఓతో సీఎం రేవంత్ భేటీ. ప్రజల మన్నలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలి. డీఎస్పీ నల్లపు లింగయ్య. ఇండ్ల స్థలాల విషయంలో వాస్తవాలు తెలియకుండా సుప్రీంకోర్టు తీర్పు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. మిర్యాలగూడలో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ. మన స్వరాష్ట్ర చిరకాల స్వప్నాన్ని పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా సాకారం చేసిన మాజీ ప్రధాని స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణ సమాజానికి ఆత్మబంధువు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ సింగ్కు 7 రోజుల సంతాప దినాల నిర్వహణలో భాగంగా నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించింది. సభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ మద్దతు ప్రకటించారు. మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ నిరవధిక వాయిదా వేశారు. ఆర్థిక రంగంలో దేశానికి ఆయన మార్గదర్శి, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత, ఆయన చేసిన కృషిని అందరూ గుర్తించుకోవాలి, భావితరాలు స్మరించుకోవాలి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉన్నారు. ఈ భేటీలో స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్పై చర్చించారు. ప్రధానంగా టెక్నాలజీ రంగంలో సహకారం పెంచడంపై చర్చలు జరిపినట్టు సమాచారం. పోలీసు విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రజల మన్నలు పొందే విధంగా పోలీసులు విధులు నిర్వర్తించాలని నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. నేడు వార్షిక తనిఖీలో భాగంగా పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. మొదటగా సిబ్బంది పరేడ్ను పరిశీలించారు. పరేడ్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాలపై వారు వినియోగిస్తున్న నూతన పద్ధతులు మరియు సీసీ కెమెరాల వినియోగం గురించి వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో జర్నలిస్టులను, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఒకే తాటిపై తెచ్చి ఇండ్ల స్థలాల విషయంలో ఇచ్చిన తీర్పు చాలా నిరాశపరిచిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాస్తవాలను గ్రహించకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులతో స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరమన్నారు. జర్నలిస్టులకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు సైతం 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా వర్తించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇవాళ ఈ తీర్పు తెలంగాణకు లేదా జవహర్లాల్ నెహ్రూ సొసైటీకు సంబంధించింది కాదు, మొత్తం భారతదేశ వ్యాపితంగా జర్నలిస్టులకి ఇది వర్తిస్తుంది. ఇంకా తెలియటం లే మన వాళ్ళకి.
ఈ తీర్పుని ఖచ్చితంగా వ్యతిరేకించాలా, ఏ రకంగా ఏమిటి అనే దాని మీద తీర్పు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించాం. శాసనసభ సమావేశాలు కాగానే అడ్వకేట్ జనరల్తో సంప్రదిస్తాం, మీరు కూడా లాయర్లతో సంప్రదించండి, ఎట్లా దీనికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా కేంద్ర న్యాయస్థానం సుప్రీంకోర్టు వాస్తవాలను ప్రతిబింబించేది కాదు, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నది కాదు అని చెప్పి భావిస్తున్నాం. అందువల్ల చాలా జిల్లాలలో ఈ తీర్పు మున్సిపల్ కార్పొరేషన్స్కు వర్తిస్తుందా, అక్కడి వరకే పరిమితమవుతుందా, జిల్లా కేంద్రాలకు వర్తిస్తుందా, మండల కేంద్రాలకు వర్తిస్తుందా అన్న మీమాంస నుంచి క్లారిటీ రావటానికి యాజ్ ఇట్ ఈజ్గా నా భావన అయితే ఇది జిల్లా కేంద్రాలకు వర్తించకూడదు, మండల కేంద్రాలకు వర్తించకూడదు. మున్సిపల్ కార్పొరేషన్స్కి ఏమైనా కొంతమేరకు అన్వయింపచేయటానికి అవకాశం ఉంటుందేమో. అడ్వకేట్ జనరల్తో ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి, మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చలు జరిగిన అనంతరం దీని మీద ఒక క్లారిటీ రావటం జరిగింది. ఇది 16-17 ఏళ్ల తర్వాత తీర్పు, ఒక చీఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పుని మీద మరో చీఫ్ జస్టిస్ ఈ తీర్పు ఇవ్వటం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ తీర్పు అక్రిడిటేషన్ కార్డ్స్ ప్రతి సంవత్సరము జనవరి నుంచి కొత్త కార్డులు జారీ చేయాల. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్లో వచ్చింది. అప్పటి వరకు ఎలక్షన్ కోడ్ కమిటీలు వేయటానికి లేదు. ఆ తర్వాత కొంతకాలానికి హైకోర్టు తీర్పు వచ్చింది. గత ప్రభుత్వంలో రూపొందించినటువంటి నియమ నిబంధనలు న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి 2 పర్యాయాలు తీర్పిచ్చింది. ఆ నిబంధనలు రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పింది. ఆ నిబంధనలు భావస్వేచ్ఛకు వ్యతిరేకమని చెప్పింది. ఆ నిబంధనలు నిజానికి రామచంద్రమూర్తి గారి నాయకత్వాన, నేను కూడా సభ్యుని, నాయకత్వాన ఇచ్చినటువంటి సిఫారసులకు భిన్నమైనటువంటిది. అందుకని భాషా ప్రాతిపదిక మీద మీరు అక్రిడిటేషన్స్ తారతమ్యాలు చూపటానికి వీల్లేదు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత చిన్న పత్రికల పేరుతో వాటిని మిగతా పత్రికలతో పోల్చినప్పుడు చిన్న పత్రికలను పేరు పెట్టి వారిని తగ్గించటానికో హింసించటానికో పూనుకోవటం భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకమని చెప్పి కొట్టేసింది 2 కేసుల్లో. దాని పర్యవసానంగా రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవరించటానికి, ఉన్న సమస్యలని అర్థం చేసుకొని రూపొందించటానికి ఒక కమిటీ 15 రోజుల క్రితం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ స్పెషల్ కమిటీ 6 సార్లు సమావేశమై నివేదికను ప్రభుత్వానికి, కమిషనర్కి అందజేసింది. అది బహుశా జనవరిలో ప్రభుత్వం దాన్ని ఆమోదించి జీవో తీస్తే జనవరిలో కొత్త కార్డుల ప్రక్రియ పూర్తి చేయడానికి, ప్రారంభించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి లేట్ కాకుండా మళ్ళీ ప్రభుత్వము మరో 3 మాసాల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఇది 3 మాసాలు పట్టదు. ఇంకా త్వరలోనే
దాన్ని రూపొందించడానికి అవకాశం ఉంటుంది. డిస్కషన్ జరిగింది. గతంలో మనం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1/3 మనం పే చేస్తే ప్రీమియం 2/3 గవర్నమెంట్ పే చేసే రకంగా ఆనాడు ₹1,00,000 సంబంధించి జర్నలిస్టులకి మనము యూనియన్ తరఫున ఆనాడు ఈ హెల్త్ ప్రీమియాన్ని, హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకున్నాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరిలో రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ వికెట్ అనే నినాదంతో తెలంగాణ గోల్డ్ కప్ 2025 టోర్నీని మిర్యాలగూడలో నిర్వహించనున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ కోఆర్డినేటర్ కావలి వెంకన్న కేటు న్యూస్కి తెలిపారు. హైదరాబాద్తో సహా 32 జిల్లాలతో కలిపి తెలంగాణ గోల్డ్ కప్ పేరుతో క్రికెట్ సంబరాలు క్రికెట్ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. విజేత జట్టుకు 50,000 నగదు బహుమతి మరియు ట్రోఫీ, రన్నరప్ జట్టుకు 25,000 నగదు బహుమతి మరియు ట్రోఫీ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నల్గొండ జిల్లా క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పోతుల నరేందర్, తీపిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కోచ్ రాజు, గౌరు రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా ఎన్నో క్రికెట్ అకాడమీలు స్థాపించి సీనియర్ క్రీడాకారులకు శిక్షణ ఇప్పించి వారిని కోచ్లుగా నియమించి మరి అన్ని ఏజ్ కేటగిరీలలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించి క్రీడాకారుల అభివృద్ధికి వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వారి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. అందులో భాగంగానే రానున్న సంవత్సరం 2025లో జనవరి నందు తెలంగాణ గోల్డ్ కప్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నాం. ఈ యొక్క టోర్నమెంట్ని హైదరాబాద్ సహా 32 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు, అలాగే ఈ టోర్నమెంట్ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరపనున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గోల్డ్ కప్ పేరిట క్రికెట్ సంబరాలు రానున్న సంవత్సరంలో జరగనున్నాయి. ఈ యొక్క టోర్నమెంట్ని డిస్ట్రిక్ట్ గోల్డ్ కప్గా నిర్వహించి తర్వాత కమాండ్ డిస్ట్రిక్ట్ టీం సెలెక్ట్ చేసి తర్వాత హైదరాబాద్లో స్టేట్ లెవెల్ టోర్నమెంటు 10 జిల్లాలతోటి ప్రీమియర్ లీగ్ని నిర్వహిస్తున్నట్లు, టాలెంట్గా ఉన్న క్రీడాకారుల్ని సైతం గుర్తించి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు మా టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి గారు తెలిపారు. అలాగే ఈ డిస్టిక్ వ్యాప్తంగా జరుగుతున్న డిస్టిక్ టోర్నమెంట్కి మొదటి బహుమతి విజేత జట్టుకి 50,000 నగదు బహుమతి, రన్నరప్ జట్టుకి 25,000 నగదు బహుమతులు అందజేయనున్నట్లు వాళ్ళు తెలిపారు. స్టేట్ లెవెల్లో జరిగే టోర్నమెంట్ని విజేత జట్టుకి 1,00,000 రూపీస్, అలాగే రన్నరప్ జట్టుకి 50,000 రూపీస్ మరియు ట్రోఫీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంకా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అనేది 2014లో ఏర్పడి గ్రామీణ క్రీడాకారులకి న్యాయం జరగట్లేదనే ఒక ఉద్దేశంతో ఈ అసోసియేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించి క్రీడాకారులకి ఎంతో వేదికలను ఏర్పాటు చేసి వారికి అవకాశాలు కల్పించినారు. రాబోయే రోజులలో కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇంకా వేగంగా శరవేగంగా తమ యొక్క క్రికెట్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నట్లు కూడా మా యొక్క సెక్రటరీ గారు తెలిపినారు. ఇప్పుడు జరగబోతున్న ఈ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో మొదట పాల్గొన్న జట్లకు మాత్రమే మొదటగా నమోదు చేసుకున్న జట్లకు మాత్రం అవకాశం కల్పించనున్నాం. ఈ యొక్క టోర్నమెంట్ని అందరూ పాల్గొని అవకాశాలని పుణికిపుచ్చుకోవాలని కోరుతున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ క్రికెట్ ప్లేయర్స్. ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి K2 న్యూస్.